రాత్రి పూట్లేంద్రా నీకు నైట్ వ్యూ ఎట్లుంటుందో చూపిస్తా, ముందు బండేకు. ఎక్కడికి బాబులో మనం పోయేది? ఊరికి అట్లా చల్లగా ఉంది కదా గాలి, అట్లా పోయి ఒక టీ కొడితే సెట్ అవుతుంది. నైట్లో బీజులో మనుషుల కంటే కుక్కలు ఎక్కువ ఉన్నాయని నా ఫీలింగ్. ఇంకా కొన్ని రోజులు పోతే మనుషుల కాడికి వీధులలో కుక్కలు ఎక్కువ ఉంటాయిరా, ఎందుకంటే దానిలోకి విశ్వాసం ఎక్కువ ఉంది వాటి కాలం. అంటే మనుషులు లేదంటావు? లేదని నా అభిప్రాయం. నీ అభిప్రాయం ఏందో నువ్వే చెప్పు. ఉంటుంది, అందరు అలా లేదు కానీ ఉంటారు. చూసినా అది అది కుక్కలకు ఉన్న వాల్యూ. కుక్కలకు చూసినావు వాల్యూ ఎంత ఉందో. మనిషిని అట్లా కొడితే అసలు ఏమనింది రా కుక్క ఆ మనిషిని కాళ్ళతో కొట్టినాడు. ఇంకా గోపి ఇంకా ఉందరా ఈ టైం వరకు? చర్చ్ చూడరా మెరుస్తుంది, ఒకసారి చర్చ్ దగ్గర వేద్దాం ఉంటాం ఒకసారి. సో మేరీ క్రిస్మస్ అందరికీ. క్రిస్మస్ సేమ్ మన చర్చ్ ఎట్లుంటుందో తెలుసా? దశావతార సినిమాలో చర్చ్ ఉంటుంది చూడు, సేమ్ అదే 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 ఏం ఆడలు. అర్థమైంది మొత్తం. ఏమన్నా కానీ అసలు క్రిస్మస్ అంటే సెలబ్రేషన్ మామూలుగా ఉండదు. దీపావళికి ఫుల్ ఆఫ్ లైట్స్ అంటారు కదా, జాయ్ ఆఫ్ లైట్స్ అని చెప్పేసి, ఈరోజు కూడా జాయ్ ఆఫ్ లైట్స్ అయింది. అదే 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 ఈరోజు కుక్కలు ఎంజాయ్ పండగ దానిలో రాజ్యం. మనుషుల కంటే నైట్ టైం కుక్కలే ఎక్కువ అంటే వేరు అసలు. ఊరికి కాపలాగా కుక్కలే ఉండేది. వాడు రేపు భాషగాడు ఒక్క మాట కూడా చెప్పకుండా బయటకు వచ్చాడు. వాడు ఇవ్వాలప్పుడు భాషాజీ యాడికి రేడు ఒక్కడు పోతున్నాడు. సెంటర్ చూడమ్మా, సెంటర్ కానీ సెంటర్ చూసా సర్కిల్. యాడికి మా ఏం వచ్చావరా ఒక్కని చెప్పకుండా? మేము మాకు చెప్తే మేము వస్తాం కదా, అలా వచ్చేసి ఏంది అలా వచ్చేసినావురా? ఏమన్నా భాషగారు మెరుస్తానరప్పా, నైట్ వ్యూలో భాషగారు మెరుసరం అంటే ఇదేమో అది. కాదు, మేము అరుస్తే అరుపులే, నువ్వు నడకపోతే మెరుపులే భాష. జిలేబీ నువ్వేంద్రా జిలేబీ అంటావు, వచ్చే పదంట నాలుగంట వ్యూస్ మీకు అవన్నీ అడిగినారు ఇప్పుడు. ఆ జిలేబీ, కారం చుట్టలు, అన్ని చూడాలి. నాగశివ తర్వాత వచ్చేసి బస్ స్టాండ్, ఏదో మనం అడ్వర్టైజ్మెంట్ చేసినట్టుంది ఇది అలా. సో నైట్ టైమ్స్ ఇక్కడికి వస్తే బండి పంచర్ కానీ నైట్ టైమ్స్ ఇప్పుడు ఏ టైంలో వచ్చినా ఇక్కడ బండి పంచర్ అయితే వేస్తారు. 100% లారీ కానీ బైక్ కానీ ఏదైనా ఏ టైంలో వచ్చినా వేస్తారు. ఉన్నారు. ఏ టైంలో వచ్చినా వేస్తారు. ఇది మన ఏది భాష ఆడేది 50 మస్తాన్ బాయ్ జిమ్ ఆ మనిషి చూసారా? ఆ మనిషి యాక్చువల్గా మన ఆలగడ్డ ముందు చెప్పిండే ముందే చెప్పిండు. ఆ నుంచి వస్తుండగానే వీడియో తీసుకొస్తాను మూసుకున్నాడు. అదే అర్థమైంది. సో మా యూట్యూబ్ ఛానల్ కొద్దిగా వీరంగి గారి చూసారా? అదే చేసుకుంటాగా, చేసుకోవాలి. నీలాంటి జెన్యున్ వల్లే మాకు కావాల్సింది. సో టిప్స్ ఏమైనా ఇస్తాం? జిమ్ ఎట్లా టిప్స్ ఏమన్నా మీరు జిమ్ బాడీస్ అంటే ఎట్లా డైట్? టీ తాగొచ్చా లేదా? తాగొచ్చు, ఏం కాదు. కూల్ డ్రింక్ తాగొచ్చా లేదా? అంటే మెయింటైన్ చేయాలి కదా బాడీ. చూసారా అసలు ఎట్లా ఉన్నారో మీరు? అసలు చెప్పాలంటే హీరో నన్ను ఇన్వాల్వ్ చేయకండి గుడి గారు, చారి గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి. సో లుక్ మాత్రం బాగుంది బ్రో, ఇది వ్యూ మాత్రం సూపర్ ఉంది, లుక్ సూపర్ ఉంది. అసలు ఒక హీరో పక్కన నిలబెట్టున్నారు బొబ్బులు గారు. అదే ఆ మంచిగా చెప్తాను, హీరో అంటున్నా. చూసా ఇంత చేసాం కాబట్టి మీరు ఒక 5 మంది తప్పకుండా తీసుకుందిరా బాష పోయి థమ్స్అప్. టీ కావాలి, ఏం కావాలి నీకు?
వాడంటే భాష ఆడి ఏ టైం అంటే ఆ టైం తంతా తాగేస్తాడు. నా చిన్న వీడియో తీసుకుంటాను ఏం కదా అదే అదే అందే అడుగుతున్నా. నీకు టీ కదా మరి టీ వాటి భాష ఆడు అదే నేను పట్టుకుంటలేనా. థ్యాంక్స్ అన్న. నైట్ ఎంతవరకు ఉంటుందా? 24 అవర్స్ ఉంటుందా మనకి? ఇది 24 అవర్స్, 24 అవర్స్. సో భాష తీసుకున్నావా? ఒరే బబ్లు మనం స్టార్ట్ అయినప్పుడు కుక్కలు స్టార్ట్ అయినాయి, ఇక్కడ కూడా ఉన్నాయి కదరా బబ్లు. సో టీ ఎలా ఉంది బబ్లు? ఇక్కడ నువ్వు చెప్పాల్సింది, పిలుచుకొచ్చింది నేను కాబట్టి. బాగానే ఎలాగో నువ్వు చెప్పాలా. డ్రామాలు చేయకుండా కదా బబ్లు. చేసుకోవచ్చు ఏం కాదు, అంటే మీతో మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అని అందుకే. అట్లని కాదు, నేను తీస్తాం ఇద్దరు వెళ్ళి నేను తీస్తాం. ఏం లేదు మామూలుగా జరుగుతుంది. బ్లాగ్లో మంచిగా అనిపించాలి. మాటలు మాత్రం పెడుతుంది, మళ్ళీ పెట్టండి. అది మాటలు పెడతాం, చిల్లు పెడతాం, అన్నీ ఉంటాయి దీంట్లో. ఆల్ ది బెస్ట్ వీరన్ విహారీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. యప్, థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. సబ్స్క్రైబ్ అంతే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. యప్, తాగేస్తా. మా అలాగడ జింబాయ్. ఆలగడ్లో చాలా మంది ఉన్నారు, సో ఏదో కొత్త ట్రై చేద్దాం మేము కూడా. యాక్చువల్లీ మనది 1 year బ్యాకే స్టార్ట్ అయ్యిండే. సబ్స్క్రైబర్ ఎక్కువ ఉన్నారు కదా. ఎక్కువ ఏం లేదు బ్రో, అంతే అరౌండ్ అంతే. చెప్పకుండా డైరెక్ట్ డైరెక్ట్ యాక్చువల్గా ఎప్పుడో రావాల్సింది మేము. చాలా మంది అంటున్నాడు, మా ఇంట్లో జూనియర్స్ అంటున్నాడు, ఏంది బ్రో మేము ముందుకు పోయాం మీరు ఇంకా ఇక్కడే ఆగిపోయారు. బ్లాగ్ ఏదంటే అది మైలో డ్యామా. యాక్చువల్గా నాకు కొంచెం ప్రాబ్లం ఉంటే ఆపేసిన, మళ్ళీ చూస్తే మళ్ళీ స్టార్ట్ చేసిన అందుకే. ఇప్పుడు నైట్ ఆలగడ్డలో నైట్ వ్యూ ఎట్లా ఉంటుంది? నైట్ వ్యూ ఎలా ఉంటుంది? అలాగే నైట్ వ్యూ ఎట్లా ఉంటుంది? టీ ఎక్కడ దొరుకుతుంది ఏ టైంలోని? ఈ టైంలో టీ అంటే చాలా మంది ఇప్పుడు చేసింటారు రిలాక్స్ కోసం. కొందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, రిలాక్స్ కొద్దిగా ఏదైనా సరే ఫస్ట్ ఫీల్ అవుతుంటారు కదా, వాళ్ళకి రిలాక్స్ కోసం టీ కొద్దిగా నైట్ టైమ్స్ మన ఆలగడ్డలో ఎక్కడ దొరుకుతుంది, ఇక్కడికి రావాలి మెయిన్ టీమ్. దానికోసం ఒకటి వీడియో చేస్తే బాగుంటుందని మెయిన్ టీమ్ అది. బ్రో థ్యాంక్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ బ్రో. మా కూడా నెక్స్ట్ జిమ్ చూసేవరేం రానిడు ఇన్ పర్ఫార్మెన్స్ చూసినావా? చూసావా? సైలెంట్ థమ్స్ అప్, చేతిలో సెల్లు, బాచా. వాడు ఎవడో డాక్టర్ బాబు అన్నీ ఇంత చలికి కోట్ వేసుకున్నావు బానే ఉంది, చూడు నీకు థమ్స్ అప్ ఎందుకురా? సో భాష వీరన్ విహారీకి సార్ చెప్పు ఏదన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆడేం చెప్పడరా, ఆడు చెప్తే ఇంకా నిజం చెప్తానా, ఇంకో 2 థమ్స్ అప్ ఇప్పించారా వానికి. చెప్పు భాష. చెప్పలేడు వాడు, వాడికి నాకు తప్ప ఏం రాదు. ఆ స్మైల్తో చెప్పే భాష. మన సీతాబాగిలో సినిమాలో అన్నారు సార్ మీ నవ్వే మాకు కావాలి సార్ అన్నట్టు. అట్లా మీరు కూడా ఏదన్నా తీసేయారు కదా, మళ్ళీ నేను ఎందుకు ఇంకా మేము తీస్తూనే ఉంటాం, మీరు చెప్తానే కదా, మీ లాంటి వాళ్ళు చెప్తానే కదా. సర్లేరా భాష, నీకోసం ఆపేస్తారా? చాలు ఒక్కసారి నవ్వురా బాగా. రానయ్యారు ఎప్పటి నుంచి నేను. లేదు భాష, కట్ చేసిన వీడియో. హీరో కట్ చేసి అంటారు కానీ ఫ్లాష్ లైట్ వెలుగుతుంది. ఎంజాయ్ తిక్కోవాలనుకున్నాడు భాష వాడు ఏమన్నా. అదే చూసారా సార్ డబుల్ యాక్షన్లు ఇలా తయారైనా అంటారు లాస్ట్కి మీరు. మీరే కదా సార్ చెప్పింది. ఒరే నువ్వే కదరా మొన్నటి వరకు ఆమెను ఎంకరేజ్ చేతివి, వీడియోలు పెడతారు దాంట్లో బ్యాగే చూపిస్తాను లాస్ట్. ఎన్ని మాట్లాడినారా మీరు నన్ను. ఫ్రెండ్స్, జస్ట్ ఫర్ ఫన్ కోసం ఈ వీడియో తీసాము. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ కామెంట్. ఇది క్యాజువల్ మాత్రమే, ఇది ఇంకా ముందు ఇంకా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే అప్డేట్స్ ఇంకా మోర్ వస్తూనే ఉంటాయి కాబట్టి మిస్ కాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంద్రీ రుబాబు అలా కాదు ఫ్రెండ్స్, మీకు నచ్చితేనే కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే లేదు. దట్స్ ఇట్ బ్రో. నచ్చుతారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అందరికీ మేరీ క్రిస్మస్ చెప్పి ఒకసారి. హ్యాపీ మేరీ క్రిస్మస్. యా.